భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఈ ఏడాది అద్భుతంగా శ్రీ వేదగిరి నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించినట్లు శ్రీ వేదగిరి నరసింహస్వామి ఆలయ ఫెస్టివల్ కమిటీ చైర్మన్ ఇందుపూరు అచ్యుత్ రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని శ్రీ వేదగిరి నరసింహస్వామి దేవస్థానంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేశారన్నారు. సిబ్బంది సహకారం మరువలేనిది. 11 రోజులు కష్టపడి పనిచేశారని కొనియాడారు. హనుమంత సేవ, గరుడ సేవ, కళ్యాణ మహోత్సవాన్ని వేలాది మంది భక్తులు దర్శించుకున్నారన్నారు. తమకు ఎంతగానో సహకరించిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటరెడ్డి గిరిధరెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి వేమూరు గోపి మాట్లాడుతూ ఈ ఏడాది సుమారు 2 లక్షల మంది భక్తులు స్వామివారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారని, భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల విజయవంతం అయ్యామని అన్నారు. ఈ సమావేశంలో ఆలయ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు, శ్రీ మాధవగిరి కృష్ణమాచార్యులు తదితరులు పాల్గొన్నారు. నరసింహస్వామి పరబ్రహ్మణ్య నమః. నెల్లూరు జిల్లాలోనే తలమానికమైనటువంటి దేవస్థానాల్లో ఒకటైన అతి ప్రాచీనమైనటువంటి దేవస్థానం, వేదగిరి క్షేత్రంగా పేరుగాంచిన నెల్లూరు రూరల్ మండలంలోని నరసింహకొండపై వేంచేసినటువంటి శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో ఈ నెల 6వ తేదీ నుంచి 16వ తేదీ వరకు అత్యంత వైభవంగా శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మా అర్చక స్వాములు ఎంతో భక్తి శ్రద్ధలతో వైఖానస ఆగమం ప్రకారం చాలా చక్కగా విజయవంతంగా స్వామివారిని సుందరంగా అలంకరించి వివిధ అలంకారాలలో స్వామివారిని భక్తులందరికీ దర్శన భాగ్యం కలిగించి దిగ్విజయంగా చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా మేము ఈ ఉత్సవాలని విజయవంతంగా నిర్వహించుకునే దానికి మాకు ఎంతో సహకరించినటువంటి సూచనలు ఇస్తూ ఎప్పటికప్పటికి తగు సలహాలన్నీ ఇస్తూ చేస్తున్నటువంటి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, వారి సోదరులు శ్రీ కోటంరెడ్డి గిరిధరెడ్డి గారు, మన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, డాక్టర్ నారాయణ గారు, మన పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, శ్రీమతి ప్రశాంతమ్మ రెడ్డి గారు, వారందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసి మా శాసనసభ్యులు గారు ఉత్సవ కమిటీగా చైర్మన్గా ఇందుపూరు అచ్యుత్ శంకర్ రెడ్డి గారిని నియమించి మరొక 10 మందిని సభ్యుల్ని నియమించి వారు కేవలం ఉత్సవ కమిటీ లాగానే కాకుండా వారందరికీ కూడాను ఎవరికి వారికి బాధ్యతలు అప్పగిస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో అందరూ కలిసికట్టుగా చేయాలి అని వారు చేసినటువంటి సూచనలు ఆదేశాల ప్రకారం మా ఉత్సవ కమిటీ యొక్క పూర్తి సహాయ సహకారాలతో ఇదే విధంగా మన ఆర్డీఓ గారు అనూష గారు అన్ని డిపార్ట్మెంట్లను కూడా శాఖల్ని సమన్వయపరిచి మొట్టమొదటిసారిగా కొండపైనే స్వామివారి సమక్షంలోనే సమన్వయ సమావేశం పెట్టి ఏర్పరిచి అన్ని శాఖల వారు, ముఖ్యంగా పోలీస్ శాఖ వారు, విద్యుత్ శాఖ వారు, ఫైర్ డిపార్ట్మెంట్ వారు, R&B వారు, ఇరిగేషన్ వారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు, పంచాయతీ శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎలాగూ మా శాఖల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇదే విధంగా అన్ని శాఖల్ని RWS శాఖ అందరినీ సమన్వయపరిచి ఎక్కడ ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరినీ సమన్వయం, అందరి యొక్క సమిష్టి కృషితో మనం స్వామివారి
బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా దిగ్విజయంగా చాలా డిగ్నిఫైడ్గా ఉన్నతంగా భక్తిపూర్వకంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా భక్తులెవరికి కూడాను అసౌకర్యం కలగకుండా శానిటేషన్ కానివ్వండి, ఎప్పటికప్పుడు మంచినీటి సౌకర్యం, గతంలో పడినటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మా ఉత్సవ కమిటీ చైర్మన్ గారు మెంబర్స్ అందరూ కూడాను తెల్లవారుజామున 5 గంటల నుంచే భక్తులందరికీ మా అందరితో పాటు సిబ్బంది అందరితో పాటు వారు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భక్తులందరికీ సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. అంతమంది జనం వచ్చినా మనకు హనుమంత్ సేవ, గరుడు సేవ, కళ్యాణం, రథోత్సవానికి కొన్ని వేల మంది జనం భక్తులు వచ్చినప్పటికీ కూడాను మేము కనుక్కున్నాం. చాలా వరకు ర్యాండమ్గా చాలా మందిని కనుక్కోవడం జరిగింది. దర్శనం అయ్యగానే ఎంత టైం అయిందండి మీకంటే, సార్ 20 మినిట్స్లో వచ్చేసామండి అని ఒకరు, 15 మినిట్స్లో దర్శనం అయిపోయింది, 25 మినిట్స్లో అయిపోయిందని. అంత త్వరితగతిన దర్శనం కలిగే విధంగా తగు ఏర్పాటు చేసిన దానికి భక్తులందరూ కూడా చాలా సంతోషపడ్డారు. ఇంతకుముందు ఎప్పుడు జరగలేదండి, ఈ విధంగా బాగా జరిగాయని చాలా ఆనందంగా ఎక్స్ప్రెస్ చేశారు వాళ్ళందరూ కూడాను. ఈ నేపథ్యంలో ఇదే విధంగా దీనికి అంతటికీ ఇంకా పత్రికా ప్రముఖులు, ఎలక్ట్రానిక్ మీడియా వారు, ప్రింటింగ్ మీడియా వారు కూడాను చాలా సహకరించారు మాకు అందరికి కూడాను. పేరు పేరున అందరికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే విధంగా మాకు సిఎఫ్ఓ కూడా ఉన్నారు, జంజనం శ్రీనివాసరావు గారిని, అసిస్టెంట్ కమిషనర్ డిఓ ఆయన సిఎఫ్ఓ, ఆయన కూడా ఎప్పటికప్పుడు అన్నీ గమనించుకుంటూ ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. ఈ సందర్భంగా ఇంత విజయవంతంగా నిర్వహించుకున్నాం. ఇంకా కూడా అదేవిధంగా ఉభయకర్తలు కానివ్వండి, దాతలు కానివ్వండి, అన్నప్రసాదాలు కూడా చాలా దగ్గర పెట్టారు. కోనేరు దగ్గర అంతా వారందరూ కూడాను అన్నప్రసాదాలు చక్కగా నిర్వహించి వారికి కూడా మేము ఎప్పటికప్పటికి నీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేసి వారికి కావాల్సిన సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం, వారు అందరి వల్ల కూడాను భక్తులందరికీ అన్నప్రసాదాలు కూడా వితరణ జరిగింది. కాబట్టి ఎక్కడ ఇబ్బందులు లేకుండా ప్రతి వాహన సేవ కూడా ఎంతో సుందరంగా తయారు గావించి మా అర్చక స్వాములందరూ చేసిన దానికి అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, మనస్పూర్వకంగా నమస్సుమాంజలు తెలియజేస్తూ అందరికీ సహకరించినటువంటి ప్రతి భక్తుడికి కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు, ప్రార్థనాపూర్వకంగా తెలియజేస్తున్నాం. శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నరసింహకొండ మే 6 నుంచి మే 16 వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరిగినాయి. ఈ బ్రహ్మోత్సవాల్లోకి మన గౌరవ శాసనసభ్యులు కోటమిరెడ్డి సీతారెడ్డి గారు, టీడీపీ నాయకులు కోటమిరెడ్డి విద్యారెడ్డి గారు, దేవాలయ శాఖ మంత్రి ఆనం రామానాయుడు గారు, పార్లమెంట్ సభ్యులు నేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వీళ్ళు ఎక్కడ భక్తులకు ఇబ్బంది లేకుండా, ఎక్కడ అసౌకర్యంగా కాకుండా ప్రతి అధికారులకి సూచనలు ఇచ్చారు. ముఖ్యంగా ఆర్డీఓ మేడం కూడా ప్రతి శాఖలను సమన్వయపరిచి ఎవరికి ఇబ్బంది లేకుండా చేశారు. ముఖ్యంగా ఈ బ్రహ్మోత్సవాలకి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అర్చక స్వాములు ఎక్కడ ఎవరికి ఉభయకర్తలకు కానీ భక్తులకు కానీ టయానికి కార్యక్రమాలన్నీ చేశారు. మా సిబ్బంది ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉండి ఎక్కడ ఇబ్బంది లేకుండా చేశారు. పోలీస్ శాఖ, విద్యుత్ శాఖ, ఆరోగ్య శాఖ, ప్రతి శాఖ, ఫైరు, ప్రతి శాఖలు ముందుండి చేశారు. మాకు సహకరించిన మీడియా మిత్రులు అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాము. మా ఉత్సవ కమిటీ ఏర్పాటు చేశారు కోటమిరెడ్డి సీతారెడ్డి గారు. ఈ మేము 11 మంది సభ్యులు ప్రతి ఒక్కరు అందుబాటులో ఉండి భక్తులకు అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చూసాము. ఈ 11 రోజుల్లో ముఖ్యంగా హనుమంత సేవ, గరుడు సేవ, కళ్యాణోత్సవం, రథోత్సవం అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎక్కడ భక్తులకి దర్శనం కావచ్చు, వాటర్ కావచ్చు, ఏది విద్యుత్ శాఖ పరంగా ఎక్కడ విద్యుత్ పరంగా అంతరాయం లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాము. భక్తులకు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శించుకొని కృపా కటాక్షాలు తీసుకొని వెళ్ళారు. మా సహకరించిన ప్రతి ఒక్కరికి, అధికారులకి, మా సిబ్బందికి అందరికీ, మా వేమూరు గోపి సార్ గారు దగ్గరుండి అన్ని మా ఎప్పటికప్పుడు చూసుకుంటూ సలహాలు ఇచ్చుకుంటూ ఈ కార్యక్రమాలన్నీ సక్సెస్ అయినాయి. ప్రతి ఒక్కరికి మా కృతజ్ఞతలు. నరసింహకొండపై వెలసిన శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి
వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 6వ తేదీ నుంచి 16వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగబడినాయి. ఈ సందర్భంగా 6వ తేదీ అంకురార్పణతో స్వామివారి బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. 7వ తేదీ ధ్వజారోహణతో స్వామివారి వైదిక కార్యక్రమాలంతా కూడా మొదలయ్యాయి. ఆ రోజు నుంచి స్వామివారి వాహన సేవలు ప్రతిరోజు సాయంత్రం అత్యంత వైభవంగా సర్వాలంకార భూషితుడిగా స్వామిని అలంకరించి విశేష పుష్పాభరణాలతో కూడా స్వామిని అలంకరించి స్వామివారి గిరి ప్రదక్షిణలో స్వామి ఊరేగింపు అత్యంత వైభవంగా జరపబడుతుంది. 10వ తేదీ స్వామివారు మునుముడి గ్రామోత్సవం, 11వ తేదీ బంగారు గరుడు సేవ దేవరపాలెం గ్రామోత్సవం, 12వ తేదీ కళ్యాణోత్సవం, 13వ తేదీ రథోత్సవం దేవరపాలెంలో ఉత్సవం జరపడం జరిగింది. 15వ తేదీ స్వామివారి చక్రస్నానం 7 కోనేళ్ల వద్ద అత్యంత వైభవంగా జరిగింది. ఆ రోజు రాత్రి ధ్వజ అవరోహణతో ఈ బ్రహ్మోత్సవాల యొక్క వైదిక కార్యక్రమాలన్నీ కూడా పూర్తయ్యాయి. 16వ తేదీ సాయంత్రం ఈ బ్రహ్మోత్సవాల్లో తెలియంగా జరిగే దోషాలకు ప్రాయశ్చిత్తంగా పుష్పయాగం వైఖానస ఆగమోత్సవం ప్రకారం చేయడం జరిగింది. తదుపరి రాత్రి ఏకాంత సేవతో ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరపబడినాయి. ఈ బ్రహ్మోత్సవాలకి ముఖ్యంగా మా దేవాలయానికి స్థానిక శాసనసభ్యులు కోటరెడ్డి సీతారెడ్డి గారు నియమించిన ట్రస్ట్ బోర్డు ఉత్సవ కమిటీ వారు చక్కగా నిర్వర్తించడం జరిగింది. ముఖ్యంగా చైర్మన్ గారు అన్ని దగ్గరుండి చూసుకోవడం కానీ నీటి ఎక్కువ మా దేవాలయంలో ఇది బ్రహ్మోత్సవాలు నీటి ఎదురు కదలబడుతుంటుంది. అది ఎటువంటి లేకుండా కూడా చక్కగా మొదటి రోజు నుంచి లాస్ట్ రోజు వరకు కూడా చక్కగా నీటి ఎదురు లేకుండా వాటన్నిటికీ తగు ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. బ్రహ్మోత్సవం సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల వాళ్ళందరూ కూడా సమన్వయంతో చక్కగా వారి సహకారంతో బ్రహ్మోత్సవాలు చక్కగా జరిగాయి. భక్తాదులకందరూ కూడా ఆ విశేష దినాలైన జనం ఎక్కువగా వచ్చే రోజుల్లో సంఘాల వాళ్ళు కానీ వీరందరూ కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, అన్నదానాలు ఏర్పాటు చేయడం అత్యంత చక్కగా వారికి అందరికీ కూడా భక్తాదులు ఎటువంటి అసౌకర్యం లేకుండా చేయడం జరిగింది. ఈ సంవత్సరం మా ఈవో గారు వేమూరి గోపి గారి ఆధ్వర్యంలో ట్రస్ట్ బోర్డు వారి ఆధ్వర్యంలో స్వామివారి దర్శన భాగ్యం అందరికీ చక్కగా తొందరగా కలిగేలా వాళ్ళందరి దగ్గర ఉండి చూసుకోవడం అందరికీ చక్కగా కలగడం జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామివారి ఆశీస్సులు కొత్తగా ఉత్సవ కమిటీగా ఏర్పడిన ట్రస్ట్ బోర్డు వారికి కానీ, దేవాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి వేమూరి గోపి గారికి కానీ, ప్రభుత్వ శాఖల అధికారులకు కానీ కూడా నరసింహస్వామి వారి ఆశీస్సులు చక్కగా కలగాలని, వారందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. ఈ రాబో తర్వాత ట్రస్ట్ బోర్డుగా వీరే నియమింపబడతారని చెప్పి తెలుస్తుంది. వారు ఈసారి వచ్చిన తర్వాత కూడా దేవాలయంలో చక్కటి కార్యక్రమాలు ఏర్పరిచి భక్తాదులందరికీ కూడా అన్ని సౌకర్యాలు ఏర్పరిచి మంచి దేవాలయంగా తీర్చిదిద్దాలని, స్వామివారి ఆశీస్సులు వారందరికీ చక్కగా ఉండాలని కోరుకుంటూ అందరికీ భక్తాదులందరికీ కూడా సుఖ సంతోషాలతో చక్కగా వర్తిల్లాలని, స్వామివారి బ్రహ్మోత్సవాల్లో వారందరికీ కూడా ఆశీస్సులు అందాలని కోరుకుంటూ లక్ష్మీ నరసింహాయ నమః. లక్ష్మీ నరసింహాయ నమః. మాధవగిరి వెంకట కృష్ణమాచార్యులు నా పేరు. ఈ దేవస్థానం అర్చక స్వామిగా ఉన్నాను. ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయని నేను పూర్తి స్థాయిలో అనుకుంటున్నాను. ఎప్పుడు కూడా నీటి సమస్యలు అలాంటివి ఉండేది, క్యూ లైన్ల దగ్గర కానీ అలాంటి సమస్యలు ఉండేవి. ఈ సంవత్సరం ఆ సమస్యలేమీ లేకుండా అందరూ అధికారులు దగ్గరే ఉండి, మా చైర్మన్ గారు మా ఈఓ గారు అయితే అంకురార్పణ రోజు కొండ మీదకి వస్తే ఈ రోజు వరకు కొండ దిగి వెళ్ళలేదు. ఇక్కడే రూమ్ తీసుకొని ఉంటూ ఎప్పటికప్పుడు మేము ఎక్కడ ఇది ఉన్నామో మమ్మల్ని ప్రోత్సహిస్తూ జాగ్రత్తగా చేసుకోండి స్వామి అని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ, ఒక పక్క వాళ్ళు కూడా ప్రత్యక్షంగా వాళ్లే క్యూ లైన్ల దగ్గర నుంచి అన్ని కూడా ఒక అధికారులుగా కాకుండా ఒక సైనికులుగా పనిచేశారు. అదేవిధంగా మా అర్చక స్వాములు కూడా మా విధిని మేము ఎక్కడా లోటు లేకుండా చేశాము. మాకు వాళ్ళ సహాయము, వారికి మా సహాయము, క్యూ లైన్ల దగ్గర పోలీసు వారు కానీ మిగతా అధికారులందరి సహాయ సహకారాలతో మీ సంవత్సరం బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. ఇదే విధంగా వారి సహకారంతో మా సహకారంతో ఇలాంటివి ఇంకా కూడా బాగా జరగాలని, స్వామివారి కార్యక్రమాలు ఎంతో అత్యద్భుతంగా జరుపుకోవాలని కోరుకుంటూ లక్ష్మీ నరసింహాయ నమః. సెలవు తీసుకుంటాం. లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానము నరసింహకొండ. ఈ దేవస్థానంలో 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు జరిగే బ్రహ్మోత్సవములు అతి వైభవంగా జరిగినట్టుగా సూచిస్తున్నాము. అయితే ఈ సంవత్సరం
అధికంగానే బాగా జరిగినట్టు తెలుస్తున్నది. మనకి సూర్య భగవానుడు కానీ వరుణ భగవానుడు కానీ ఏ ఆటంకములు కలిగించకుండా కరెంటు కానీ వాటర్ కానీ ఏవి ఆటంకములు కలిగించకుండా ప్రతి సంవత్సరము జరిగింది. ఈ సంవత్సరము గరుడ వాహనము, కళ్యాణము, రథోత్సవం అతి బాగా జరిగినట్టు. లాస్ట్లో పుష్పయాగం అది వైభవంగా జరిగింది. రాత్రి ఏకాంత సేవతో ఈ ఉత్సవములు సమాప్తమైనవి. దీనికి గాను మన చైర్మన్ గారైన అచ్యుత్ రెడ్డి గారు, ఈఓ గారైన గోపి విశ్వనాథ శర్మ గారు ప్రతి టైంలో ఎక్కడ చూసినా మాకు కనిపిస్తూనే ఉంటారు. వాళ్ళు ఉదయం 6:30కే చైర్మన్ గారు కనిపించేవారు, వారు వెనకనే ఈఓ గారు కనిపించేవారు. ఏ టైంలో ఎక్కడ చూసినా నేను చూస్తూనే ఉంటాను, నాకు కనిపిస్తున్నారు. ఏం స్వామి ఎట్లా ఉన్నారు అని అడిగేవారు. బాగా జరుగుతున్నారు సార్ చెప్పేవారు. ఈ సంవత్సరం అనుకూలంగా మాకు బ్రహ్మోత్సవం జరిగినట్టు కూడా తెలియలేదు, అంత తొందరగా అయిపోయినట్లు తెలుస్తుంది. పరిపాలన ఆయన మాకేటువంటి ఓం నమో నారసింహాయ నమః. మన నెల్లూరు రూరల్ మండలంలో ఉండేటువంటి వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు వైకాన సాగమం ప్రకారం నవాంగిక దీక్షతో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమాల్లో మేము ఉత్సవ కమిటీ సభ్యులుగా పాల్గొనడం జరిగింది. ఈ యొక్క బ్రహ్మోత్సవాల్లో దాదాపుగా ధ్వజారోహణ నుంచి హనుమంత సేవ మొదలుగా చివరి రథోత్సవం దాకా భక్తులు అత్యధికంగా పాల్గొన్నారు. దాదాపుగా 2 లక్షల మంది పైగా భక్తులు పాల్గొనడం జరిగింది. ఇంతమంది పాల్గొనడానికి తగ్గట్టుగా ఉత్సవ కమిటీ చైర్మన్ మరి అచ్యుత్ శంకర్ రెడ్డి గారు, అదేవిధంగా మన ఈఓ గారు గోపి గారు, అదేవిధంగా ఆలయ అర్చకులు, ఇక్కడ ఉండేటువంటి సిబ్బంది అందరూ కూడా చక్కగా అన్ని కరెంటు కానీ ఇలాంటి వాటికి వాళ్ళందరితో కూడా సమన్వయం చేసుకుంటూ వాళ్ళ ఆలయంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఎందుకంటే ప్రధానంగా ముందు అర్చకులే కదా ఇక్కడ ప్రధానం, వాళ్ళ యొక్క కార్యక్రమాలు ఎక్కడ లోపాలు లేకుండా వాళ్ళు కార్యక్రమాన్ని చేస్తూ బయట ఇందాక అర్చక స్వాములు చెప్పారు ప్రధానంగా నీటి సమస్య అని. ఈ నీటి సమస్య ప్రతి సంవత్సరం ఉంటుందని ముందుగా ఈఓ గారు కానీ అదేవిధంగా చైర్మన్ గారు కానీ ముందు ఉదయం 6 గంటలకే కూర్చొని నీటి సమస్య లేకుండా శానిటైజేషన్ కానీ ప్రతి ఒక్కటి కూడా భక్తులకి, ఎందుకంటే దాదాపుగా 2 నుంచి 2.5 లక్షల మంది భక్తులు రావడం అంటేనే మనకి చాలా ఇబ్బందికరమైనటువంటిదిగా ఉంటుంది వాతావరణం. అలాంటిది అంతమంది భక్తులకి ఎక్కడ చిన్న లోపాలు లేకుండా విద్యుత్ విషయంలో కానీ ఎక్కడ కూడా అన్ని పరిపూర్ణంగా బ్రహ్మోత్సవాలన్నీ కూడా శ్రీ కోటమిరెడ్డి ఎమ్మెల్యే గారు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, గిరిధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఉత్సవ కమిటీ వేయడం, సభ్యులందరూ కూడా చక్కగా పాల్గొని ఈవో గారు అందరూ కూడా సమన్వయం చేసుకుని అర్చకులు అందరూ కూడా సమన్వయంగా ఈ బ్రహ్మోత్సవాన్ని అత్యంత వైభవంగా చేయడం జరిగింది. ఓం నమో నారాయణ. మామూలుగా బ్రహ్మోత్సవాలు 3 విధములుగా ఉంటాయి. ఎలా అంటే ఒకటి పంచాన్నికము, సప్తాన్నికము, నవాన్నికము అని. ఆయా దేవాలయం స్తోమతను బట్టి కాదు కానీ ఆ సాంప్రదాయాలు మొదటి నుంచి కూడా పంచాన్నికము చేసే దేవుని పంచాన్నికమే చేయాలి, సప్తాన్నికము చేసే దేవుని సప్తాన్నికం చేయాలి, నవాన్నికము చేసే దేవుని నవాన్ని చేయాలి. అంటే పంచ అంటే 5 రోజులు చేసే బ్రహ్మోత్సవం, సప్త అంటే 7 రోజులు, 7 రోజులు చేసే బ్రహ్మోత్సవం, నవ అంటే 9 రోజులు, 9 రోజులు. అందులో మంది నవాన్ని 9 రోజులు చేసుకుంటున్నాం మనం బ్రహ్మోత్సవం. బ్రహ్మోత్సవం అనగానే బ్రహ్మ అనగానే 2 విధములు అన్నమాట ఆ యొక్క అర్థం బ్రహ్మోత్సవాలకి. ఒకటి బ్రహ్మచేత చెప్పబడింది కాబట్టి బ్రహ్మోత్సవం అని, రెండవది బ్రహ్మ అనే పదానికి చాలా గొప్పదైనది, చాలా గొప్ప ఉత్సవాలు కాబట్టి ఈ ఉత్సవాన్ని బ్రహ్మోత్సవంలో పేరుతో పిలువబడుతుంది. తర్వాత అటువంటి ఉత్సవాలు పంచాన్ని చేసేవాళ్ళు సప్తానికి కానీ సప్తాన్ని చేసేవాళ్ళు పంచవాడి కిందకు పైకి ఆగులేదు అన్నమాట. ఎట్లా మొదటి నుంచి చేస్తున్నాడో అదే విధంగా ఆ ఉత్సవాలు చేయాల్సిందే. కానీ ఇంతకన్నా 9 రోజులు చేస్తున్నాను నవానికి, 11, 15 అనేది ఎక్కడ చెప్పబడలేదు. తిరుమలలో కూడా నవానికి 9 రోజులు చేస్తున్నారు అన్నమాట. అది ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. తర్వాత అందరూ చెప్పారు, ఇంకా ఎక్స్ట్రా చెప్పేది ఏం లేదు. బ్రహ్మోత్సవాలు చాలా బాగా అర్చకుల యొక్క సహకారం, అందరూ ఒకరికొకరు సహకరించుకొని ఈ ఉత్సవాలు చాలా గొప్పగా జరిగాయి నేను చెప్తున్నాను.